హరి ఓం. పులినాడు డివోషన్ ఛానల్ వారి తరఫున శివరాత్రి విశిష్టత, శివునికి ఏ యొక్క అభిషేకాలు చేస్తే ఎంతటి ఫలం లభిస్తుందో దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. మా యొక్క ఛానల్ని వీక్షించి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. ఈ యొక్క భోలా శంకరుడని చాలామంది శివుని గురించి చెప్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. చాలామందికి తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా. ఈ శివుడు అనేటటువంటి వాడు భోలా శంకరుడు అనడానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, చిన్న ఉపమాన కథ. పూర్వము శివరాత్రి రోజు అందరూ కూడా నిద్ర మేల్కోవడం, జాగారం చేయడం, తర్వాత ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా మనం యథావిధిగా చేస్తూ ఉన్నదే అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా ఒక గ్రామంలో, కుగ్రామం, చాలా ఆ కాలంలో లైట్లు కూడా లేనటువంటి కాలం, అంటే పూర్వకాలం కథ అన్నమాట. శివరాత్రి రోజు అందరూ శివాలయానికి వెళ్ళండి. 4 యామాల పూజ అని చాలా విశిష్టంగా చేస్తారు శివునికి. అంటే ఈ యొక్క శివలింగం ఉద్భవం గురించి, ఉద్భవించే టైంలో 4 యామాల పూజ చేయడం మనకు ఆనవాయి. ఈ యొక్క భక్తాదులందరూ కూడా శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగారం చేయడం అలవాటు. గుళ్ళో కూర్చొని దీపాలన్నీ వెలిగించుకొని లక్షణంగా ఆ శివునికి అభిషేకాలు చేసుకుంటే ఒక్కొక్కరే నిద్రావస్థకు చేరుకొని అందరూ కూడా నిద్ర వెళ్ళిపోతారు. ఆ రోజు అనగానే ఊర్లో ఒక దొంగ ప్రవేశించి ఇళ్ళన్నీ బీగాలు వేసింది చూసి గమనించి, ఎక్కడ వెళ్ళారు, ఇదిగో శివరాత్రి కదా, గుళ్ళో ఉంటారు, అక్కడ వెళ్తే మనకు ఏమైనా దొంగలు ఇచ్చచ్చు అని ఒక భావన చేసుకొని ఆ గుడి దగ్గరికి వస్తాం. ఆ గుడి దగ్గరకు వచ్చి అక్కడ చూస్తే అందరూ కూడా నిద్రావస్థలో నిద్రపోతూ ఉంటారు. దీపాలు వెలిగించిన దీపాలన్నీ కూడా కొండెక్కిపోతుంది, అంటే చిన్నగా వెలుతురు తగ్గిపోయింది. అతనికి ఏం తెలియదు. చూస్తారు, జనాలు బాగా నిద్రావస్థలో ఉంటారు. అప్పుడు ఆ దొంగ లోపలికి ప్రవేశించి తన వస్త్రంలో ఉన్నటువంటి నూలును తీసి దారాన్ని నూనెలో వేసి వెలిగించి దీపాన్ని ప్రజ్వలం చేస్తాడు. ప్రజ్వలం చేసే లోపల ఆ మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, ఏమియా నువ్వు దేనికోసం వచ్చావు అని అడుగుతాడు. అయ్యో స్వామి, నేను దొంగతనానికి వచ్చిన, ఈరోజు శివరాత్రి, ఊర్లో అంతా జనాలు ఇళ్లకు బీగాలేసి గుడికి వచ్చేసినారని తెలిసి ఈ గుడి దగ్గరకు వస్తే ఏమన్నా ఎవరి దగ్గర నా చేయిందో ముక్కు పడకలో దొంగలు ఇచ్చేసని భావంతో వచ్చాను. ఇక్కడ చూస్తే చీకటి కంటికి కనబడడం లేదు. అందువల్ల ఆ యొక్క శివాలయంలో దీప ప్రజ్వలన చేశాను అంటే, అప్పుడు నువ్వు చేసిన పని, ఇంతమంది నిద్రపోతున్నా నువ్వు నా గుళ్ళో దీపం వెలిగించావయ్యా, నేను ఎవరినో కాదు, మహాశివుడిని. నువ్వు ఈ శివరాత్రి రోజు ఈ చిన్న దీపం వెలిగించి నువ్వు ఇంతటి పుణ్యాన్ని చేకట్టుకున్నావు, నీకు దరిద్రం అనేది లేకుండా చేసి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని చెప్పి ఆ దొంగకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. చూడండి, శివుడు ఎంతటి భోలాశంకరుడు. దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తికి మహదైశ్వర్య సంపత్తులు చేకూర్చడమే కాక అతన్ని, ఆ దొంగ బుద్ధిని పోగొట్టి అతనికి సద్బుద్ధి ప్రసాదించి శివుడు అతన్ని మంచి మార్గంలో నడిపించినటువంటి ఆ యొక్క పరమశివుడు అటువంటి భోలాశంకరుడు. ఇది ఈ యొక్క కథలోని సారాంశం. ఇన్ని రోజులు ఈ యొక్క పూజలు చేసి, వ్రతాలు చేసి, దీపాలు వెలిగించి నిద్రపోయిన వాళ్ళకి ఎటువంటి ఫలం దొరకాలి. ఇతనికి మాత్రం ఆ యొక్క ఒంటి మీద ఉన్న వస్త్రంతో నూలు చేసి దీపం వెలిగించే లోపల అంతటి ప్రాప్తి కలిగించినాడంటే అతను ఎంతటి భోలాశంకరుడు తెలుసుకోండి. కాబట్టి మనం అందరూ కూడా ఆ శివునికి మహాశివరాత్రి రోజు హితోధికంగా, మహావిష్ణువుకి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఆ శివునికి జలంతో అభిషేకం చేస్తే అతను తృప్తి పొందినట్టు ఏ యొక్క మూర్తి తృప్తి పొందడు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క శివరాత్రి రోజు ఆ శివునికి అభిషేకం
ఏ విధంగా చేయాలి, ఏ యొక్క అభిషేకం చేస్తే ఎంతటి ఫలాన్ని లభిస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ శివరాత్రి గురించి తెలుసుకున్నాం. ఆ యొక్క పరమశివునికి పాలతో అభిషేకం చేశామనుకోండి, సుఖ సంతోషాలు లభిస్తుంది. తర్వాత అదే పెరుగు అనుకోండి, పెరుగుతో కానీ అభిషేకం చేశామా ధాన్య అభివృద్ధి కలుగుతుంది. తర్వాత నెయ్యి రోగ నివారణ కలిగిస్తుంది. తేనె భోగ భాగ్యాన్ని కలిగిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేశామనుకోండి, గౌరవ మర్యాదలు లభిస్తుంది. చందనముతో మనసుకు శాంతి. పసుపు నీటితో అభిషేకం చేస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. పుష్ప జలములతో అభిషేకం చేస్తే రాజభోగ్యం కలుగుతుంది. పటిక బెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. విభూతితో అభిషేకం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత ఫల రసాలు అనగా అన్ని రకాలైనటువంటి ఫల రసాలతో అభిషేకం చేస్తే ఉన్నత స్థాయి, ఉన్నత పదవి ఇవన్నీ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అభిషేకాల గురించి మనం తెలుసుకున్నాం. అందరూ కూడా తమకు తోచిన విధంగా ఆ యొక్క పరమశివునికి అభిషేకాలు చేయించి కృపా కటాక్షాలు పొంది శివరాత్రి రోజు ఈ యొక్క వీడియోని వీక్షించిన వాళ్ళందరూ కూడా తమకు తోచినటువంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీప ప్రజ్వలం చేయడం కానీ, ఉపవాసం ఈ యొక్క అభిషేకాలు చేయించడం చేసి ఆ శివ అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తున్నాం.